టీమిండియా ఇంగ్లాండ్ టూర్ జూన్ 20 నుండి మొదలు కానుంది. ఇప్పటికే అక్కడ ప్రాక్టీస్లో బిజీగా గడుపుతున్న భారత జట్టుకు ఈ సిరీస్ సవాల్గానే చెప్పాలి. ఎందుకంటే తొలిసారి కోహ్లీ, రోహిత్, అశ్విన్ లాంటి సీనియర్లు లేకుండా ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. కొత్త కెప్టెన్గా ఎంపికైన శుభ్మన్ గిల్కు ఈ సిరీస్ కఠిన పరీక్షగానే భావిస్తున్నారు. అలాగే ఈ టూర్కు ఎంపికైన యువ ఆటగాళ్లకు సైతం ఛాలెంజింగ్గానే ఉండబోతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టుపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విమర్శలు గుప్పించాడు. శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయకపోవడంపై మండిపడ్డాడు. తానే సెలెక్టర్నైతే ఖచ్చితంగా శ్రేయస్ను ఇంగ్లాండ్ టూర్కు తీసుకునేవాడినంటూ వ్యాఖ్యానించాడు. గతేడాదిగా శ్రేయస్ అయ్యర్ చక్కటి ఫామ్లో ఉన్నాడని గుర్తు చేశాడు. అతని ప్రస్తుత ఫామ్ని పరిగణలోకి తీసుకుంటే ఇంగ్లాండ్ టూర్కు అతడు ఎంపిక కావాల్సిందన్నాడు. ఒత్తిడిలోనూ అతడు చక్కగా ఆడుతున్నాడని, గతంతో పోలిస్తే షార్ట్ బాల్స్ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడని చెప్పుకొచ్చాడు. అతన్ని ఎంపిక చేయకుండా సెలెక్టర్లు తప్పు చేశారని దాదా అభిప్రాయపడ్డాడు. శ్రేయస్ అయ్యర్ టెస్ట్ కెరియర్ను పరిశీలిస్తే 14 మ్యాచ్లలో 24 ఇన్నింగ్స్లలో 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ను ఫిబ్రవరి 2024లో ఇంగ్లాండ్ జట్టుతో ఆడాడు. ఇదిలా ఉంటే సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇంగ్లాండ్లో భారత జట్టు విజయ అవకాశాలపైన గంగూలీ మాట్లాడాడు. సమిష్టిగా రాణిస్తే అక్కడ సిరీస్ గెలిచే అవకాశం ఉందని అంచనా వేశాడు. 2020-21 ఆసీస్ పర్యటనలో కోహ్లీ, రోహిత్ లేకుండానే యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు సిరీస్ను సాధించిన విషయాన్ని దాదా గుర్తు చేశాడు. యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి అవకాశంగా చెప్పుకొచ్చాడు. సాయి సుదర్శన్, అభిమన్యు, యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్ లాంటి ప్లేయర్స్ అక్కడి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించాడు. ఇంగ్లాండ్ పరిస్థితులు సవాలు విసరడంతో పాటు ఆటగాళ్లను తీర్చిదిద్దుతాయని దాదా విశ్లేషించాడు.